హాయ్ అండి. ఈరోజు నేను మీ అందరికీ మాగాయ పచ్చడి లేదా తొక్కుడు పచ్చడి అంటారు కదా, అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అందుకోసం మేము ఇక్కడ 50 మ్యాంగోస్ తీసుకున్నామండి. వాటిని బాగా క్లీన్ చేసుకొని ఇలాగా ముక్కలుగా కట్ చేసుకొని అందులో 1/2 kg వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇలాగంతా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుని ఒక 3 days పక్కన పెట్టేసుకోవాలండి. ఇలాగా మనం 3 days పక్కన పెట్టడం వల్ల మనకి జ్యూస్ వస్తుంది. సో అప్పుడు మనం ముక్కల్ని అలానే జ్యూస్ని సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా సెపరేట్ చేసుకున్న తర్వాత ఈ జ్యూస్ని అండ్ ముక్కల్ని మనం ఒక 3 to 4 days మళ్ళీ ఎండలో పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే ఆ జ్యూస్లో ఉన్న వాటర్ అంతా పోయి ఇలా కొంచెం థిక్గా అవుతుంది. ఇలా అవ్విన తర్వాత మనం ఆల్రెడీ ఎండలో పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా ఉన్నాయి కదా, అవి ఇలా డ్రై అవుతాయి. ఇప్పుడు ఈ రెండింటిని మళ్ళీ మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ రెండింటిని మళ్ళీ మిక్స్ చేసి ఒక 3 days మళ్ళీ మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. మనం ఎప్పుడన్నా మాగాయ పచ్చడి చేసుకునేటప్పుడు మంచిగా జ్యూసీగా ఉన్న కాయలు తీసుకుంటే ఎక్కువ బాగుంటుంది. లైక్ పెద్ద చెరుకు రసాలు లేదంటే బంగినపల్లి కాయలు ఉంటాయి కదండి, అవి తీసుకుంటే ఎక్కువ టేస్టీ ఉంటుంది. జ్యూస్ కూడా ఎక్కువ వస్తుంది. అప్పుడు పచ్చడి ఎక్కువ బాగుంటుందన్నమాట. ఇలాగా 3 days తర్వాత మెత్తగా అయిన తర్వాత మనం కొంచెం గ్రైండ్ చేసుకుంటే బాగా మెత్తగా అవుతుంది. ఇప్పుడు మనం ఆ మామిడికాయ పేస్ట్కి మనకి ఒక 1/2 kg వరకు వెల్లుల్లిపాయలు తీసుకుని వాటిని ఇలాగా కచ్చపచ్చగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ మామిడికాయ పేస్ట్లో ఒక 1.5 kg వరకు కారం వేసుకోవాలి. మీరు ఎంత కారం కావాలో దాన్ని బట్టి యాడ్ చేసుకోవాలండి. మాగాయ పచ్చళ్ళలో ఎప్పుడు కూడా పులుపు బట్టి కారం కానీ సాల్ట్ కానీ యాడ్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువ పుల్లగా ఉంటే ఎక్కువ కారం అండ్ ఎక్కువ సాల్ట్ పడుతుంది, లేదు అంటే కొంచెం తక్కువ పడుతుంది. సో మీ టేస్ట్ బట్టి మీరు తీసుకున్న కాయని బట్టి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్లో కొన్ని జీలకర్ర, మెంతులు అలానే పసుపు వేసుకుని ఒక బాణీలో ఆయిల్ వేడి చేసుకుని ఆ ఆయిల్ని అందులో వేసుకోవాలి. ఆయిల్ వేసేటప్పుడు అయితే జాగ్రత్తగా వేసుకోవాలండి, ఎందుకంటే వెల్లుల్లిపాయలో హాట్ ఆయిల్ వేస్తే పొంగుతుంది. సో ఇలాగా వేయడం వల్ల మనకి ఆ వెల్లుల్లి కొంచెం ఫ్రై అయ్యి టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది, చాలా బాగుంటుంది. అలా పచ్చి వెల్లుల్లి వేసే కన్నా ఇలా వెల్లుల్లి వేసిన తర్వాత కొంచెం వేడి నూనె వేస్తే ఎక్కువ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. వెల్లుల్లి అయితే మనకి మంచిగా పచ్చడిలో అంతా బాగా కలవాలి. సో కొంచెం చల్లారిన తర్వాత మళ్ళీ అంతా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఈ పచ్చడిలో కొంచెం పోపు వేసుకోవాలి. అందుకోసం మళ్ళీ బాణీలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక 10 to 15 ఎండుమిర్చి వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోండి. ఎండుమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొన్ని ఆవాలు అలానే కొంచెం జీలకర్ర కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా కాదండి, కొంచెంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం వీటిని మళ్ళీ పచ్చడిలో వేసుకుని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం జాడీలో కొంచెం ఆయిల్ వేసుకుని మనం కలిపి పెట్టుకున్న పచ్చడిని కొద్ది కొద్దిగా అందులో పెట్టుకుంటూ టైట్గా అయితే ప్రెస్ చేస్తూ పచ్చడిని పెట్టాలండి, ఎందుకంటే గ్యాప్స్ ఉండకూడదు. గ్యాప్స్ ఉంటే పచ్చడి తొందరగా పాడవి ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని ఇలా పెట్టుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుని మూత పెట్టేసి స్టోర్ చేసుకుంటే 1 year వరకు పచ్చడి చాలా బాగుంటుందండి. మా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.